అనర్హుల్ని అందలం ఎక్కిస్తే అది ఎంత ప్రమాదకరమో తెలిపే వృత్తాంతం 'భస్మాసుర వృత్తాంతం'. మరి ఈ కథ అందరికీ తెలుసు కానీ, ఆ జరిగిన ప్రదేశం గురించి తెలుసా? తను ఇచ్చిన వరాన్ని తన మీదే ప్రయోగించబోతే, శివుడు దాని నుంచి తప్పించుకోవడానికి తన యోగమాయతో ఒక గుహను సృష్టించుకున్నాడు తను ఉండటానికి. అదేనండి ఈ గుహ. హిమాచల్ ప్రదేశ్‌లో దేవడాంగ్ అనే ఊర్లో ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయినటువంటి సిమ్లాకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిమ్లా నుంచి రాంపూర్ బుషార్ చేరుకుని, ఈ రాంపూర్ బుషార్ నుంచి నిర్మాణ్ వెళ్ళే దారిలో అయితే ఈ గుహ మనకి దర్శనమిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ఎవరన్నా వెళ్తే మాత్రం ఈ గుహని దర్శించుకుని రండి. 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బుషారా అనే రాజు పేరు మీద ఏర్పడిందే ఈ రాంపూర్ బుషార్ ప్రాంతం. అది ఇక్కడ రాజధాని కింద ఉండేది 15వ శతాబ్దం నుంచి. చాలా పెద్ద పట్టణం రాంపూర్ బుషార్ అనేది. ఆ సిమ్లా నుంచి ఈ రాంపూర్ బుషార్కి ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి. ఈ రాంపూర్ బుషార్ నుంచి నిర్మాణ్కి వెళ్ళే దారిలో అయితే ఈ గుహ ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ అయితే కిందకి దిగి ఈ గుహని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ నుంచి దాదాపు ఒక 80 కిలోమీటర్ల దూరంలో శ్రీఖండ్ మహాదేవ్ ఉంటుంది. శ్రీఖండ్ కైలాష్, పంచ కైలాషాల్లో ఒకటైనటువంటి శ్రీఖండ్ మహాదేవ్ని ఈ రూట్ నుంచే వెళ్ళి దర్శించుకుంటాం. ఈ శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ గుహను దర్శించుకోవాలని చెప్పేసి ఒక నియమం కూడా ఉందండి. గుహ లోపలైతే సహసిద్ధంగా ఏర్పడిన శివలింగం, గణేశుడు, అమ్మవారి విగ్రహాలు అన్నీ, ఆంజనేయ స్వామి కూడా ఈ గుహలో సహసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రతిమలు ఉంటాయండి. దీని పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.